అబ్బాయి కొడితే 100 కి కాల్ చేస్తే ఒక కానిస్టేబుల్ వచ్చాడు. పోలీస్ స్టేషన్ లో ఆల్మోస్ట్ నేను 15 మినిట్స్ నేను విక్టిమ్ నండి, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ఏఎస్ఐ గారితో మాట్లాడాలి అని నేను అడిగితే ఎస్ఐ పేరు లేదు, ఎస్ఐ బయటకు వెళ్ళాడంట. ఈలోపు అపోజిషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కౌంటర్ కంప్లైంట్ రాసేసుకుంటున్నారు. మా తమ్ముడు వస్తే ఆయనకి కాంప్రమైజ్ చేసుకోండి, ఎందుకు ఎన్ని కౌంటర్ కంప్లైంట్ పెడితే ఆవిడకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎస్ఐ గారు చెప్తున్నారు. మాదాపూర్ పోలీసులు ఒక అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు ఒక అబ్బాయి కొడితే ఇది పోలీస్ స్టేషన్ లా నా కంప్లైంట్ విక్టిమ్ వెళ్ళి కంప్లైంట్ తీసుకోకుండా కాంప్రమైజ్ మాట్లాడుతున్నారు. ఈ పోలీసుల్ని ఏమనాలి, ఎస్పెషల్లీ మాదాపూర్ పోలీసుల్ని. నా బాధ, నాకు ఇరిగిపోయిన చెయ్యి మీద ఇదిగోండి దెబ్బలు తగిలితే నా కంప్లైంట్ అసలు నాతో మాట్లాడకుండా లేరు. ఇప్పుడు ఎస్ఐ గారు లేరు, వాళ్ళు కౌంటర్ కంప్లైంట్ పెడుతుంటే వాళ్ళది తీసుకొని మాకు చెప్తున్నారు కాంప్రమైజ్ అవ్వమని. ఏమండి మీరు పోలీసులేనా? ఇది తెలంగాణనేనా? ఆడపిల్లని ఇంత దారుణంగా కొడితే, నలుగురిలో కొడితే నేను 100 కి ఫోన్ చేస్తే మీరు ఎఫ్ఐఆర్ కాదు కదా, కంప్లైంట్ నా వర్షన్ నన్ను పిలిచి నాతో మాట్లాడకుండా, నన్ను ఒక్క మాట అడగకుండా మీరు అపోజిషన్ వాళ్ళ దగ్గర మరి వాళ్ళు ఏం మాటలు విన్నారో, ఏమి స్వరాలు మీ గణగణాల్లో మరి మెదిలాయో కదిలాయో, ఎక్కడి నుంచి వచ్చిందో మీ నోట్లోంచి ఆ మాట నాకు అర్థం కావట్లేదు. కానీ ఎట్లా చేశారండి మీరు ఇట్లా?